wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు. 2 ఏళ్లు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారు. అతను పెద్ద సాడిస్ట్. ఇంతకీ ఆ అపరిచితుడు ఎవరు? తెలుగునాట షార్ట్ పీరియడ్ లో క్రేజీ భామగా మారింది అనుపమ పరమేశ్వరన్. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాదాపు 2 సంవత్సరాల పాటు ఒక అత్యంత విషపూరితమైన టాక్సిక్ రిలేషన్షిప్ లో తీవ్ర నరకాన్ని అనుభవించాను. ఆ బంధంలో ఉన్నంతకాలం ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో, భద్రత భావంతో గడిపాను. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల శారీరకంగా, మానసికంగా పూర్తిగా నలిగిపోయాను. నా మాజీ భాగస్వామి ప్రవర్తన అపరిచితుడు సినిమాలోలా ఉండేది. ఒకరోజు రెమోలాగా ఎంతో భయంకరమైన ప్రేమను కురిపిస్తూ తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరనే భావనను కల్పిస్తాడు. కానీ మరుసటి రోజే అతనిలో అపరిచితుడు బయటికి వచ్చి అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. ఎవరైనా వచ్చి నన్ను కత్తితో పొడిచినా పట్టించుకోని విధంగా ఉంటాడు. ఆ మరుసటి రోజే వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చిన్న పిల్లాళ్లా ఏడుస్తూ క్షమాపణలు కోరేవాడు. ప్రతిసారి అతడి మాటలు నమ్మి క్షమించడం, మళ్ళీ అదే నరకం రిపీట్ కావడం ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం 3 నెలల డేటింగ్ సమయంలోనే తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. ఆ వెంటనే నిశ్చితార్థం కోసం ఒత్తిడి తెచ్చాడు. ఒకవేళ నేను ఆ రోజు ధైర్యం చేసి నిశ్చితార్థాన్ని వాయిదా వేసుకోకపోతే లేదా ఆపకపోయి ఉంటే అతన్ని పెళ్లి చేసుకొని చివరికి విడాకులు తీసుకోవాల్సి వచ్చేది. ఈ 2 ఏళ్ల కాలంలో తన జీవితంలో స్వేచ్ఛ పూర్తిగా కోల్పోయానని, ప్రతి చిన్న పని చేయడానికి లేదా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తారో అని 100 సార్లు మనసులోనే ప్రాక్టీస్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషపూరిత బంధం ప్రభావం నా వృత్తిపరమైన కెరీర్పై కూడా తీవ్రంగా పడింది. ఆమె కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచిన డ్రాగన్ సినిమా ప్రమోషన్లకి కూడా హాజరు కాలేకపోవడానికి ఆ మానసిక వేదనే కారణమని చెప్పుకొచ్చింది. అతడి మితిమీరిన నియంత్రణ వల్లే ఎన్నో మంచి ప్రాజెక్టులు, అవకాశాలని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. రోజుకి నా వ్యక్తిత్వం కుచించుకుపోతూ వచ్చింది. కానీ ఆత్మహత్య బాట పట్టకుండా నన్ను నేను కాపాడుకుని స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఉన్నాను. నార్సిస్టిక్ అబ్యూస్ అంటే ఏమిటో తెలియక అలాంటి టాక్సిక్ రిలేషన్లో చిక్కుకొని బయటకు రాలేకపోతున్న వేలాది మందికి అవగాహన కల్పించడానికే ఈ విషయాలు బయటికి చెప్తున్నానని అనుపమ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ మాటలు వైరల్గా మారాయి. అనుపమ పరమేశ్వరన్ గతంలో విక్రమ్ తనయుడు ప్రముఖ హీరో ధ్రువ్ విక్రమ్తో డేటింగ్లో ఉందనే వ్యాఖ్యలు వినిపించిన విషయం తెలిసిందే.